హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో ప్రీవియస్గా మనము జెన్కో ట్రాన్స్కోకి సంబంధించి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లేదా నెట్వర్క్ సబ్జెక్ట్ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ మోడల్స్ మనం కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్స్ అన్ని మనకు ఒకసారి వచ్చా లేదా అని చెప్పి చెక్ చేసుకోమని చెప్పాను అనమాట. సిమిలర్గా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా 1 by 1 ఫినిష్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనం పర్టికులర్గా కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ సంబంధించి 1 by 1 ఎటువంటి మోడల్స్ మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో వీటి నుంచి మ్యాక్సిమం ఒక 90% ఆఫ్ మోడల్స్ అనేవి అంటే మనకు ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారంటే సో ఆల్మోస్ట్ లైక్ 9 క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ మోడల్స్ అన్ని 1 by 1 మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, సో సిమిలర్గా మనకి వేరే సబ్జెక్ట్స్ నుంచి కూడా ఓకే. సో 1 by 1 మ్యాక్సిమం ఈ రోజే అన్ని కూడా నేను కంప్లీట్ చేసి ట్రై చేస్తాను. సో మీకు ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇనిషియల్గా కంట్రోల్ సిస్టమ్స్ నుంచి బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ మెథడ్. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ మెథడ్. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ నుంచి రిడక్షన్ మెథడ్ ఉంటుంది. సో మనం ఈజీగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేది కానీ ఓకే. సో లేదా మనకి మన ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్లోనే ఒక ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఏదైనా మెన్షన్ చేసి వాటి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, సో ఈ విధంగా మనకు బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ మెథడ్ ద్వారా సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునేది అనేది ఉంటుంది అనమాట. ఓకే, సిమిలర్గా మనం బ్లాక్ డయాగ్రామ్ ద్వారా చేయకపోయినా కానీ దాన్ని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ద్వారా కూడా చేస్తామన్నమాట. సో బ్లాక్ డయాగ్రామ్ అండ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఓకే, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రెండింటి నుంచి ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ సిమిలర్గా మనకి యూనిట్ స్టెప్ రెస్పాన్స్. ఓకే, సో స్టెప్ రెస్పాన్స్. ఓకే, సో స్టెప్ రెస్పాన్స్ అయినా ఓకే, సో ర్యాంప్ రెస్పాన్స్ అయినా ఓకే, సో లేకుంటే పారాబోలిక్ రెస్పాన్స్ అయినా సో ఏదైనా ఇన్పుట్ అనేది మనకి ఇచ్చి బట్ రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు అనమాట. లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. సో లేదా ఇంపల్స్ రెస్పాన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, సో ఇది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఈ రెండింటి నుంచి కూడా ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. స్టెప్ రెస్పాన్స్ లేదా ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, సో లేదా హెచ్ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేషన్. ఓకే, సో హెచ్ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేషన్. ఓకే, సి ఆఫ్ ఎస్ క్యాలిక్యులేషన్. ఓకే, సో లేదా సి ఆఫ్ టీ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఇలా మనకి వీటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఉండేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరం. ఓకే, సో ఫైండింగ్ ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆర్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఇనీషియల్ వాల్యూ వీటికి డైరెక్ట్గా ఫార్ములాస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఒకసారి ఖచ్చితంగా వీటిని చూసుకోవాలి. ఓకేనా, సో ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఇనీషియల్ వాల్యూ థీరం ఆర్ ఫైనల్ వాల్యూ థీరం అని కూడా అనొచ్చు మనం. సేమ్ మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో కూడా చూసుకుంటాం అనమాట. సో జనరల్గా ఈసీ వాళ్ళు అయితే సిగ్నల్ సిస్టంలో కూడా చూసుకుంటాం. ఓకే, ఎలక్ట్రికల్ వాళ్ళకి పర్టికులర్గా మనకి ఇక్కడైతే సబ్జెక్ట్ లేదు కానీ మనం ఇనీషియల్గా దీన్ని ఇనీషియల్ వాల్యూ కానీ లేదా ఫైనల్ వాల్యూ ఫంక్షన్ లాగానే మనము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఓపెన్ లూప్ టు క్లోజ్డ్ లూప్. ఓకే, సో ఓపెన్ లూప్ టు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో సిమిలర్గా క్లోజ్డ్ లూప్ టు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా, సో ఓపెన్ లూప్ టు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్ అయినా క్లోజ్డ్ లూప్ టు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయినా సో మనకు సెన్సిటివిటీ ఫార్ములా కూడా ఉంటుందన్నమాట. సో అండ్ ఇట్స్ సెన్సిటివిటీ. ఓకే, సెన్సిటివిటీ. సో దీని కూడా ఫార్ములా అనేది ఉంటుంది. సో ఒకసారి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఓపెన్ లూప్ టు క్లోజ్డ్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ టు ఓపెన్ లూప్ అనమాట. ఓకే, సో ప్లస్ ఇట్స్ సెన్సిటివిటీ క్యాలిక్యులేషన్ అయినా ఓకే. సో ఏదైనా ఇన్పుట్ ఏదైనా చేంజెస్ ఉంటే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ మనకి ఇచ్చి ప్రజెంట్ ఇన్పుట్ అనేది చేంజ్ అయింది ఈ విధంగా. సో మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సో ఇట్స్ ఇనిషియల్ వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సో ఇట్స్ ఫైనల్ వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇట్లా మనకి అడిగేదానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే కంబైన్డ్గా ఈ రెండు టాపిక్స్ నుంచి కంబైన్డ్గా అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అందువల్లనే ఈ టాపిక్స్ నుంచి అయితే మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తున్న 4 టాపిక్స్లోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ సిమిలర్గా మనకి సర్క్యూట్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్. ఓకే, సర్క్యూట్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఒక ఆర్సీ సర్క్యూట్ ఇవ్వడం కానీ ఓకే, సో లేకుంటే రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ని బేస్ చేసుకొని మనకు ఒక సర్క్యూట్ అనేది ఇస్తారు. సో దాని నుంచి మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇన్పుట్ అంటే ఏంటి ఓకే, అవుట్పుట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఓకేనా, సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ అనేది మనకు వోల్టేజ్ కాకపోవచ్చు, కొన్నిసార్లు మనకు కరెంట్ అనేది అవుట్పుట్ లాగా ఉండొచ్చు. ఒక సర్క్యూట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఓకే, సో ఇదొక రెసిస్టెన్స్, దీనికి ప్యారలల్గా ఒక కెపాసిటెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇది ఏం సర్క్యూట్ అనేసి అడుగుతారు. ఓకే, సో అంటే ఇనిషియల్గా మనకు దాని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుంటే సో దాని ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇదొక లీడ్ కాంపన్సేటర్ అనమాట. ఓకేనా, సో ఎనీహౌ ఈ సర్క్యూట్ ఇలాంటి సర్క్యూట్ మనకి ఏదైనా ఇచ్చి ఓకే, లైక్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా ఇంకా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ లేదా కెపాసిటెన్సెస్ ఇచ్చి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది అడుగుతారు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇన్పుట్ అంటే ఏంటి ఓకే, సో వి ఆఫ్ ఎస్ ఇన్పుట్. సో ఇనిషియల్గా
వి ఆఫ్ ఎస్ క్యాలిక్యులేషన్ సిమిలర్గా మనకి సో వి నాట్ ఆఫ్ ఎస్ ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది తీసుకురావాలి. సో అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకే, సర్క్యూట్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సిమిలర్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి సర్క్యూట్ కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆప్షన్స్లో మనకు సర్క్యూట్ ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇటువంటి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో మనకి డిఫరెంట్ స్టేట్ పిఎస్యూ ఎగ్జామినేషన్స్లో ఇచ్చారనమాట ఇటువంటి క్వశ్చన్. అంటే ఇది సర్క్యూట్ క్వశ్చన్ అయినా అనుకోవచ్చు, లేదా మనం కంట్రోల్ సిస్టమ్ అయినా అనుకోవచ్చు, సిగ్నల్ సిస్టమ్ అయినా అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం యూజ్ చేసేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి చేస్తాం అనమాట ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేషన్ అప్పుడు. ఓకేనా, సో కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కరెంట్ అడిగిండొచ్చు. ఓకేనా, సో ఇందులో కరెంట్ అడిగిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఐ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై వి ఆఫ్ ఎస్ అనేది సో మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇట్లా ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవాలన్నమాట ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసి చేయండి. ఓకేనా, అటువంటి మిస్టేక్ ఒకటి పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్. ఓకే, సో స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్. ఓకే, సో స్టడీ స్టేట్ ఎర్రర్స్ అనేది సో మనకు చూడండి ఆల్రెడీ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ కానీ ఓకే, సో టైప్ 0, టైప్ 1, టైప్ 2. ఓకే, సో ఇట్లా టైప్ని బేస్ చేసుకొని మనకి డైరెక్ట్గా స్టడీ స్టేట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ అనేది ఇది ఇస్తారనమాట. సో ఇది జనరల్గా ఈజీ క్వశ్చనే, మనము ఫార్ములా బేస్డే చేస్తామన్నమాట. ఒక టేబుల్ అనేది ఉంటుంది, సో దాన్ని ఖచ్చితంగా రివైజ్ చేయండి సో ఎవరైనా కానీ. ఓకేనా, సో మనకు షార్ట్ నోట్స్ ఎప్పుడైతే రివైజ్ చేస్తున్నామో అప్పుడే మనకి ఇమీడియట్గా టేబుల్ అనేది గుర్తుపెట్టేసుకోండి. సో వర్టికల్గా హారిజాంటల్గా మిస్టేక్ అయితే చేయకూడదు దీని నుంచి. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ రెస్పాన్స్. ఓకే, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ రెస్పాన్స్ అంటే సో మనకు ఈ విధంగా సో రైస్ టైం కానీ ఓకే, సో అలానే పీక్ ఓవర్ షూట్ కానీ పీక్ టైం కానీ ఓకే, సో అలానే టైం పీరియడ్ కానీ ఓకే, ఫాల్ టైం కానీ. సో ఫాల్ టైం జనరల్గా అడగకపోవచ్చు మనకి ఎగ్జామినేషన్లో. సెటిలింగ్ టైం కానీ ఓకే, సెటిలింగ్ టైం విత్ డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఓకే, సో ఇలా మనకి సో దీని నుంచి క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. పీక్ ఓవర్ షూట్ ఫార్ములా కానీ ఓకే, సో ఇలా అలానే దీంతో పాటు మనకి ఏమడగచ్చు అంటే సో ఒమేగా ఎన్ క్యాలిక్యులేషన్ ఓకే, సో జీటా క్యాలిక్యులేషన్. ఓకే, సో వీటి గురించి కంపల్సరీగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి మనము ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటి తర్వాత వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఓకే, రైస్ టైం ఎంత ఉంటుంది ఓకే, సో పీక్ టైం ఎంత ఉంటుంది, సో పీక్ ఓవర్ షూట్ ఏముంటుంది, సెటిలింగ్ టైం ఏముంటుంది ఓకే, సో టైం పీరియడ్ ఎంత ఉంటుంది, సో అప్ టు 4 సైకిల్స్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది ఓకే, సో అంటే టైం టు కంప్లీట్ 4 సైకిల్స్, టైం టు కంప్లీట్ 5 సైకిల్స్, ఇట్లా మనకి సో టోటల్గా సో ఎంత టైం అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 5 సైకిల్స్ కంప్లీట్ చేసేదానికి మనకి ఎంత టైం అనేది పడుతుంది. ఓకే, సో ఇలా మనకి అడగొచ్చు అనమాట క్వశ్చన్స్ దీని నుంచి. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంది ఇందులోంచి. ఓకేనా, ఓకే, సో నెక్స్ట్ ఆర్హెచ్ క్రైటీరియా. ఓకే, సో ఆర్హెచ్ క్రైటీరియా నుంచి సో మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఆర్హెచ్ క్రైటీరియాలో మనకు డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో లైక్ ఫస్ట్ రో 0, ఫస్ట్ కాలంలో మనకి ఒక ఎలిమెంట్ 0 వచ్చినప్పుడు, సో లేదా ఎంటైర్ రో 0 అయినప్పుడు ఓకే, సో మనం ఎట్లా చేయాలి, వీటి నుంచే క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో సో వాటి నుంచి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకి అలానే మనకి ఈ పోల్స్ అండ్ జీరోస్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ పోల్స్ రైట్ సైడ్ ఆఫ్ ద ఎస్ప్లెయిన్, నంబర్ ఆఫ్ పోల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎస్ప్లెయిన్, ఇట్లా మనకి అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట క్వశ్చన్. సో ఆర్హెచ్ క్రైటీరియా అయితే చాలా సింపుల్ అనమాట. సో మనం ఒకసారి అయితే కంపల్సరీగా చూసుకోవాలి. మాక్సిమం ఎవరైతే సబ్జెక్ట్ చదివింటారో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే చేస్తారు. సో ఈజీ క్వశ్చన్ మనకి స్టెబిలిటీ నుంచి. ఓకే, సో స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్. అలానే మనకి కే వాల్యూస్. ఓకే, సో కే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతాయి. ఓకే, సో -1 నుంచి 4 వరకు వేరీ అవుతాయి. ఇట్లా మనకి స్టెబిలిటీ రేంజ్. ఓకే, సో స్టేబుల్గా ఉండేదానికి సిస్టము సో కే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అనేది సో ఒక క్వశ్చన్ లాగా మనకు ఖచ్చితంగా ఇస్తారనమాట. ఓకే, ఎవ్రీ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఈవెన్ గేట్ ఎగ్జామ్ అయినా, ఇంజనీరింగ్ సర్వీసెస్ అయినా ఓకే, సో ఇస్రో ఎగ్జామినేషన్స్ అయినా ఓకే, సో అలానే మన జెన్కో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ అయినా ఓకే, సో మీరు చూడండి ఈవెన్ మన టెస్ట్లలో కూడా మనము ఇటువంటి క్వశ్చన్ కంపల్సరీగా ఇచ్చాము. డిఫరెంట్ మోడల్లో మనం ఆల్రెడీ డిజైన్ చేసామన్నమాట ఎవ్రీ టెస్ట్లో. ఓకేనా, సో ఎనీహౌ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఆర్హెచ్ క్రైటీరియా నుంచి. ఓకే, నెక్స్ట్ వన్ మనకి రూట్ లోకస్. ఓకే, సో రూట్ లోకస్ కన్స్ట్రక్షన్. ఓకే, సో రూట్ లోకస్ కన్స్ట్రక్షన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎందుకు అంటున్నామంటే సో ప్రతి స్టెప్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో రూట్ లోకస్ కన్స్ట్రక్షన్లో టోటల్గా మనకి ఒక 12 స్టెప్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో జనరల్గా 10 స్టెప్స్ మనకి ఎప్పుడు కూడా ఆర్డర్లో మనం ఫాలో అవుతాం అనమాట. టోటల్గా మనం కన్సిడర్ చేస్తే చిన్న చిన్న స్టెప్స్ కూడా కన్సిడర్ చేస్తే మనకి టోటల్ 12 స్టెప్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఫైండ్ అవుట్ చేయడము.
పోల్ జీరో ప్లాట్ డ్రా చేయడము, ఓకేనా. సో నెక్స్ట్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడము, యాంగిల్ ఆఫ్ అసిన్టోట్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఓకే. సో మనకి నెంబర్ ఆఫ్ బ్రేక్ అవే పాయింట్స్, నెంబర్ ఆఫ్ బ్రేక్ ఇన్ పాయింట్స్ని మనము అనాలిసిస్ చేయడం, అంటే ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది అనాలిసిస్ చేయడము, ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే మనకి సెంట్రాయిడ్ అండ్ వీటిని బేస్ చేసుకొని ఏ విధంగా రూట్ లోకస్ డ్రా చేయాలి, ఓకే. సో రూట్ లోకస్ డ్రా చేయడం, ఓకే. ఇలా 1 by 1 ఇమాజినరీ ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఓకే. సో ఆ గెయిన్ కే వాల్యూ ఎంత ఉంటుంది ఫర్ స్టేబుల్ సిస్టమ్, కే వాల్యూ ఎంత ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఓకే. సో అలానే మనకి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి, టోటల్గా 12 స్టెప్స్ ఉంటాయన్నమాట. ప్రతి స్టెప్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి 10 స్టెప్స్ లాగానే ఇచ్చుంటారు. ఏదైనా కానీ టోటల్ ఆ 10 స్టెప్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకి రూట్ లోకస్ కన్స్ట్రక్షన్ అనమాట. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది ఇందులోంచి కూడా, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. సో స్టడీ స్టేట్ ఎర్రర్ మాక్సిమం ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. సో కానీ ఇక్కడ సర్క్యూట్ టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఇచ్చారనమాట, ఓకే. సిమిలర్గా మనం ఈ 4 టాపిక్స్ నుంచి చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇవి మనకి రూట్ లోకస్ నుంచి అయితే కన్స్ట్రక్షన్ బేస్డ్ మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఇది కాకుండా వేరే క్వశ్చన్ అనేది ఇచ్చేదానికి లేదు, ఓకే. ఈ 12 స్టెప్స్ నుంచే మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనకి బోర్డే ప్లాట్ కన్స్ట్రక్షన్, ఓకే. సో బోర్డే ప్లాట్, ఓకే. సో బోర్డే ప్లాట్ కన్స్ట్రక్షన్ కూడా మనకి తెలియాలన్నమాట, ఓకే. సో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము, ఓకే. సో బోర్డే ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సో మనకి క్యాల్కులేషన్ అనేది ఉంటుంది, ఓకే. సో కన్స్ట్రక్షన్ తర్వాత గెయిన్ మార్జిన్, ఓకే. సో అండ్ ఫేజ్ మార్జిన్ క్యాల్కులేషన్, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది, ఓకేనా. సో రూట్ లోకస్ అండ్ బోర్డే ప్లాట్ అండ్ నైక్విస్ట్ ప్లాట్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 నుంచి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి, ఓకేనా. సో రూట్ లోకస్ కంపల్సరీగా ఉంటుంది. సో ఏదో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఇచ్చి మనకి రూట్ లోకస్ ఫైండ్ అవుట్ చేయడమైనా, ఓకే, లేదా ఆ స్టెప్స్లో ఏదైనా ఒకటి క్యాలిక్యులేట్ చేయమైనా కూడా మనకు అడుగుతారు అనమాట, ఓకేనా. సిమిలర్గా మనకి బోర్డే ప్లాట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం, ఓకేనా. ఫస్టే బోర్డే ప్లాట్ ఇచ్చి సో దాని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడమైనా, లేకుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి బోర్డే ప్లాట్ని మనం ఫైండ్ అవుట్ చేయడమైనా, ఓకేనా. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. సో లేదా ఫేజ్ ప్లాట్ని మనం డ్రా చేయడమైనా, ఓకే. సో ఇటువంటివి మనకి క్వశ్చన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో లేదా బోర్డే ప్లాట్ అండ్ ఫేజ్ ప్లాట్ 2 ఇచ్చి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడమైనా, ఓకేనా. ఈ ప్రాసెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. బోర్డే ప్లాట్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది గుర్తుండాలి, ఓకే. టోటల్గా బోర్డే ప్లాట్ అంటే సో మనకు ఫేజ్ ప్లాట్, మ్యాగ్నిట్యూడ్ ప్లాట్, ఓకే. సో ఈ 2 కూడా మనకు ఎట్లా డ్రా చేయాలనేది ఎగ్జాక్ట్గా ప్రాసెస్ అనేది తెలియాలి. సో మీరు ఒకసారి ఎవరికైనా తెలియకోకుంటే డౌట్స్ ఉన్నా కానీ ఆ ప్రాసెస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మనకి గెయిన్ మార్జిన్ క్యాల్కులేషన్, ఫేజ్ మార్జిన్ క్యాల్కులేషన్కి ఫార్ములాస్ అనేవి ఉంటాయి అనమాట, ఓకేనా. సో అలా మనం చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది కూడా కంపల్సరీగా మనకి ఇచ్చే క్వశ్చన్. సిమిలర్గా మనకి సో నెక్స్ట్ నైక్విస్ట్ ప్లాట్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, ఓకే. నైక్విస్ట్ అండ్ పోలార్ ప్లాట్, ఓకే. సో పోలార్ ప్లాట్ నుంచి జనరల్గా మనకి క్వశ్చన్ అడగలేదు ఎక్కువ సార్లు కానీ, ఓకే. సో నైక్విస్ట్ ప్లాట్లో కూడా నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ గురించి, ఓకే. రియల్ యాక్సిస్ని మనకి ఏ పాయింట్ దగ్గర ఇది క్రాస్ చేస్తుంది, ఓకే. సో ఆ పాయింట్ అడగడం కానీ, ఓకేనా. సో ఇట్లా స్టేబులా అన్స్టేబులా, ఓకే. సో వీటి నుంచి మనకి క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ నైక్విస్ట్ ప్లాట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారనమాట, ఓకే. సో లైక్ మనం కొన్నిసార్లు క్వశ్చన్ చేయలేమన్నమాట, కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఓకే. సో మీరు ఒక్కసారి షార్ట్ నోట్స్లో చూడండి, ఓకేనా. ఎటువంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నైక్విస్ట్ ప్లాట్ ఏ విధంగా ఉంటుంది, ఓకే. అది స్టేబులా అన్స్టేబులా అనేది మన షార్ట్ నోట్స్ లో ఆల్రెడీ ఇచ్చాము, ఒకసారి మీరు ప్రాపర్ గా చెక్ చేయండి. 2 రకాలు ఉంటాయన్నమాట మనకి షార్ట్ నోట్స్ లో కూడా, ఓకే. 2 కూడా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఎవరికైతే నైక్విస్ట్ ప్లాట్ డౌట్ ఉందో, ఓకే. సో గుర్తుపెట్టుకోండి. సో మీకే కాదు 99% ఆఫ్ ద స్టూడెంట్స్ కి నైక్విస్ట్ ప్లాట్ కొంచెం డౌట్ ఉంటుంది అనమాట క్వశ్చన్ చేసేటప్పుడు, ఓకే. ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసినా కానీ ఖచ్చితంగా మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఈ టాపిక్ నుంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే, ఓకే. సో మాక్సిమం క్వశ్చన్ కూడా వస్తుందని అనుకుందాం, ఓకేనా, ఈ ఎగ్జామ్ లో కూడా. సో అందువల్లనే నైక్విస్ట్ ప్లాట్ గురించి మీరు ఒకవేళ చేయాలనుకుంటే, ఓకే, ఎగ్జామ్కు ముందు ఒక్కసారి చూడండి దీన్ని, ఓకే. గుర్తుపెట్టుకోలేకుంటే ఎవరికైనా గుర్తుపెట్టుకునే దాన్ని ట్రై చేయండి, ఓకేనా. ఎగ్జామ్ ముందు అయితే చూడండి. సో నైక్విస్ట్ ప్లాట్ గురించి ఒక 10 పాయింట్స్ ఉంటాయన్నమాట టోటల్గా. సో అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఎట్లుంటుంది నైక్విస్ట్ ప్లాట్, ఓకేనా. సిమిలర్గా మనకి అది స్టేబులా అన్స్టేబులా చెప్పేదానికి నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ కానీ, ఓకే. సో ఇలా మనకి సో కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి మాత్రం జస్ట్ మీరు ఒకసారి చూడండి, ఓకేనా. షార్ట్ నోట్స్లో చూడండి, ఓకే. సో ఇది మనకి నైక్విస్ట్ అండ్ పోలార్ ప్లాట్ గురించి, ఓకేనా. సో నెక్స్ట్ లీడ్ అండ్ ల్యాగ్ కాంపన్సేటర్స్, ఓకే. సో లీడ్ అండ్ ల్యాగ్ కాంపన్సేటర్స్, ఓకే. సో దీంట్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇందులో ప్రతి కాంపన్సేటర్కి ఏదర్ లీడ్ అయినా, ల్యాగ్ అయినా, ల్యాగ్ లీడ్ అయినా, లీడ్ ల్యాగ్ అయినా, ఓకే. సో ఏదానికైనా కానీ సో మొదటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాల్కులేషన్, ఓకే. సో లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షనే మనకి ఇచ్చి అది ఏ కాంపన్సేటర్ లేదా ఏ కంట్రోలర్ అనేసి అడుగుతారు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తర్వాత మనకి పోల్ జీరో ప్లాట్,
ఓకే. సో పోల్ జీరో ప్లాట్ ఏ విధంగా ఉంటుంది. సో దీనికి బోడే ప్లాట్ ఏ విధంగా ఉంటుంది. ఓకే. సో బోడే ప్లాట్ ఏ విధంగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సిమిలర్గా దీనికి ఫేజ్ ప్లాట్ ఏ విధంగా ఉంటుంది. ఓకే. సో అంటే బోడే దాంట్లోనే మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అలానే ఫేజ్ ప్లాట్. ఓకే. సో రెండు ఏ విధంగా ఉంటాయి. ఓకే. సో దీని తర్వాత మనకి సో పోల్స్ డైరెక్ట్గా ఇచ్చి ఓకే ఒక ఎస్ డొమైన్లో మనకి సో పోల్స్ అండ్ జీరోస్ ఇచ్చి ఓకే. సో ఇది మనకు ఏ కాంపన్సేటర్ అవుతుంది లేదా ఏ కంట్రోలర్ అవుతుంది. ఓకే. సో ఇట్లా అడుగుతారనమాట క్వశ్చన్. ఇది మనకి పోల్ ఫస్ట్ వచ్చింది కాబట్టి సో మనకి ఇది ల్యాగ్ కాంపన్సేటర్ అవుతుంది. ఇట్లా మనకి డైరెక్ట్గా చూడగానే మనం ఆన్సర్ చేయగలిగే ఉంటాయి అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం ఫేజ్ లీడ్ లేదా మ్యాక్సిమం ఫేజ్ ల్యాగ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5 ఓకే ఫార్ములా ఉంది కదా. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో దీనిలోనే మనకి సో ఫ్రీక్వెన్సీ అండ్ బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేషన్స్ అయినా కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా. ఇట్లా లీడ్ కాంపన్సేటర్కి ల్యాగ్ కాంపన్సేటర్, ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్, లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్. ఓకే. సో వీటన్నిటికి కూడా మనం తెలుసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి డైరెక్ట్గా అది ఏ కాంపన్సేటర్ అనేది అడుగుతారు అనమాట. ఓకేనా. ఇది కూడా మనకి డైరెక్ట్గా ఇచ్చే క్వశ్చన్ అనమాట. సో దీంతో పాటు వీటి ప్రాపర్టీస్ లీడ్ కాంపన్సేటర్ ఏం చేస్తుంది. ఓకే. సో ఇట్స్ ప్రాపర్టీస్. ఓకే. సో ప్రాపర్టీస్ అంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా లేదంటే స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుందా, స్టడీ స్టేట్ ఎర్రర్ ఇంక్రీజ్ అవుతుందా, స్టడీ స్టేట్ ఎర్రర్ డిక్రీజ్ అవుతుందా. ఓకేనా. సో అలానే ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా, స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా. ఇట్లా మనకి ఒక్కొక్క కాంపన్సేటర్కి ఒక్కొక్క కంట్రోలర్కి మనకి సో ఒక్కొక్క ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. సో అందువల్ల సో ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి సో దాని ద్వారా మనకి ఇచ్చిన సిస్టంలో మనకి ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనే దాని గురించి కూడా క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ లాగానే ఉండొచ్చు. ఏ లీడ్ కాంపన్సేటర్ విల్ ఇంప్రూవ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ, ఏ లీడ్ కాంపన్సేటర్ విల్ డిక్రీజ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ, విల్ ఇంక్రీజ్ స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకే. సో విల్ డిక్రీజ్ స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకే. సో ఇట్లా మనకి క్వశ్చన్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంది అనమాట. మోస్ట్లీ దీని నుంచి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో కంట్రోలర్స్ అండ్ కాంపన్సేటర్స్ నుంచి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కంపల్సరీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇది మనకి సో లీడ్ ల్యాగ్ అండ్ లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్. ఓకే. సో ఇట్లా మనకి క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి సో రెజొనెంట్ పీక్ అండ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్. ఓకే. సో రెజొనెంట్ పీక్ ఓకే. సో రెజొనెంట్ పీక్ అండ్ రెజొనెంట్ ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో రెజొనెంట్ పీక్ ఓకే. సో అండ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఓకే. వీటికి డైరెక్ట్గా అండ్ బ్యాండ్ విడ్త్. ఓకే. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేషన్. ఓకే. సో ఈ మూడింటి నుంచి కూడా మనకి డైరెక్ట్గా ఫార్ములాస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వీటి నుంచి కూడా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇనీషియల్గా నేను ఖచ్చితంగా ఇచ్చే క్వశ్చన్స్ నుంచి మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. సో రెజొనెంట్ పీక్ అండ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ బ్యాండ్ విడ్త్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ కాంపన్సేటర్స్. ఓకే. సో అంటే మనకి ఇక్కడ కంట్రోలర్స్ అండ్ కాంపన్సేటర్స్ అనేసి అడిగారు అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. వీటి సర్క్యూట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో ఇదొక లీడ్ కాంపన్సేటర్ సర్క్యూట్ అనమాట. ఓకే. సిమిలర్గా ల్యాగ్ కాంపన్సేటర్ సర్క్యూట్ అయితే సో ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా. సో ల్యాగ్ లీడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, లీడ్ ల్యాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఇట్లా సర్క్యూట్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే. సో ఇలా మనకి సో లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో అలానే మనకి సో వీటి ప్రాపర్టీస్ ఓకే. సో కాంపన్సేటర్ అడగకుండా కంట్రోలర్ అనే కానీ లేకుంటే పిఐడి కంట్రోలర్స్లో మనకి ఏ పిఐడి కంట్రోలర్ ఓకే. సో పిడి కంట్రోలర్ ఓకే. సో పిఐ కంట్రోలర్ ఓకే. సో నెక్స్ట్ పిఐడి కంట్రోలర్ ఓకే. సో కంట్రోలర్స్ గురించి అడుగుతారు. ఓకే. సో సిమిలర్ సేమ్ అనాలిసిస్ ఏం అనుకుంటుంది అనమాట. సో వేరే డిఫరెంట్ అనాలిసిస్ ఏం లేదు, కానీ మెన్షన్ చేయడం ఈ విధంగా మెన్షన్ చేస్తారు. సో వీటికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ బేస్డ్ సర్క్యూట్ అనేది మనకు తెలియాలి. ఓకేనా. సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ బేస్డ్ సర్క్యూట్ అనేది మనకు తెలియాలన్నమాట. సో దీని నుంచి మనకు ఈ కంట్రోలర్ లేదా కాంపన్సేటర్ ఏ విధంగా సో మనం డిజైన్ చేయాలి. ఓకే. సో దీని నుంచి కూడా మనకి సో ఎక్కువగా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. మాక్సిమం ఈసీ క్వశ్చన్ పేపర్స్లో ఇలాంటివి వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్ స్పేస్ అనాలిసిస్ నుంచి మనకి సో స్టేట్ మోడల్ ఓకే. సో స్టేట్ మోడల్ లేదా ఈక్వేషన్స్ అనేది ఇచ్చి ఓకే. సో స్టేట్ మోడల్ నుంచి ఓకే లేదా స్టేట్ ఈక్వేషన్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడము. ఓకే. సో ఇదొక క్వశ్చన్ అనమాట. ఓకే. సో డైరెక్ట్గా మనకి నెక్స్ట్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ఓకే. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. సిమిలర్గా మనకి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మనకి స్టేట్ ఈక్వేషన్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. ఓకే. స్టేట్ ఈక్వేషన్స్ ఓకే. సో ఈక్వేషన్స్
ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మెన్షన్ చేయకపోయినా కానీ ఓకే స్టేట్ ఈక్వేషన్స్ ఎక్స్ డాట్ ఈక్వల్స్ టు ఓకే సో ఈ విధంగా మెన్షన్ చేస్తారనమాట. ఓకే వై ఈక్వల్స్ టు అని ఈక్వేషన్స్ మెన్షన్ చేసి దాని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయినా ఓకే సో దాని ప్రాపర్టీస్ అయినా కానీ మనం ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది అనమాట. ఓకే ఇటువంటి క్వశ్చన్ కూడా ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు అనమాట. ఓకేనా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడము ఓకే సో లేదా సో మనకి ఏబిసిడి మ్యాట్రిసెస్ ఓకే సో ఏబిసిడి ఓకే సో ఈ మ్యాట్రిసెస్ అనేవి ఆల్రెడీ ఇచ్చి సో దాని నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడమైనా ఓకేనా సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే సో నెక్స్ట్ మనకి స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఓకే సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ నుంచి దాని ప్రాపర్టీస్ ఓకే ఏ విధంగా ఉంటాయి ఓకే సో దీని నుంచి కూడా క్వశ్చన్ ఉంటాయన్నమాట. సో దీంట్లో నుంచి ఒక 4 or 5 ప్రాపర్టీస్ కంపల్సరీగా అడుగుతారు. ఓకే సో మాక్సిమం దీని నుంచి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకేనా సో చాలా మంది ఏంటంటే ఇది మనకు సిలబస్లో మెన్షన్ చేయలేదు, జెన్కో ట్రాన్స్కో సిలబస్లో అయితే మెన్షన్ చేయలేదు, దీన్ని మనం చదవాలా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా సో ఇది మనం ఖచ్చితంగా చదవాలి, ఎప్పటి నుంచో ఇది సిలబస్లో ఉంది, ట్రాన్స్కోలో మెన్షన్ చేసినా చేయకపోయినా కానీ. ఓకే సో దీని అయితే ఒకసారి చదివేసేయండి, ఎవరైనా కంట్రోల్ సిస్టమ్ చదివేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా చదివింటారనమాట. క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా సో లేకపోతే దీన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అయితే నేను ముందు నుంచి చెప్తాను ఎప్పుడైనా. సో అందువల్ల నేను చెప్తున్నా ఖచ్చితంగా మన క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే సో రాలేదంటే నో ప్రాబ్లం, ఒకవేళ వస్తే మనం మార్క్ లాస్ అయినట్టే అనమాట. ఓకేనా సో అందువల్ల నేను ఖచ్చితంగా చదవండి దీన్ని అని చెప్తున్నా. ఓకే సిమిలర్గా మనకి కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ ఓకే సో కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ ఓకేనా సో కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ ఓకే సో దీనికి సంబంధించిన సో మ్యాట్రిసెస్ నుంచి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, అబ్జర్వబుల్ కెనానికల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది. ఓకే సో మేజర్గా దీని నుంచి మనకి సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా సో ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఇచ్చి మనకి లేదా ఏబిసిడి మ్యాట్రిసెస్ ద్వారా ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చి మనకి ఓకే సో అది మనకు అబ్జర్వబులా లేదంటే కంట్రోలబులా, బోత్ అబ్జర్వబుల్ అండ్ కంట్రోలబులా. ఓకే సో లేకుంటే డైరెక్ట్గా వాటి ఫార్ములాస్ని బేస్ చేసుకునే మనకు క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా సో ఇది మనకి సో అబ్జర్వబుల్ కెనానికల్ ఫాము అలానే కంట్రోలబుల్ కెనానికల్ ఫాము సో ప్లస్ ఇంకొన్ని కెనానికల్ ఫామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, షార్ట్ నోట్స్లో కూడా మనం వాటి గురించి మెన్షన్ చేసామన్నమాట. ఓకేనా సో ఇది మనకి సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అండ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్ గురించి. ఓకేనా సో ఇది మనకు కంప్లీట్గా సో లేదా ఇంకొక కెనానికల్ ఫామ్ ఏంటంటే సో డైరెక్ట్ కెనానికల్ ఫామ్, నాకు సడన్గా నేమ్ గుర్తు రాలేదు. ఓకే సో ఎనీహౌ సో ఇది మనకు కంప్లీట్గా మన కంట్రోల్ సిస్టమ్ సంబంధించి సో మొత్తం ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. చూసేదానికి మనకు ఒక 15-16 కాన్సెప్ట్స్ లాగా కనిపిస్తాయి, ఎందుకంటే నేను యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో ఆ విధంగా అనిపిస్తుంది. ఓకేనా సో ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓకే సో ప్రతి ఒక్కటి కూడా మెథడ్ గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ సిస్టమ్ ఈజ్ మెథడ్. ఓకే ఏదైనా కానీ ఒక మెథడ్ ద్వారానే మనం సాల్వ్ చేస్తుంటాము, ఆ మెథడ్ని మనం ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఓకేనా దాంట్లో ఉన్న స్టెప్స్ గురించే మనకు క్వశ్చన్ అడుగుతారు అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఏదైతే రూట్ లోకస్ ఉందో ఓకేనా రూట్ లోకస్లో మనకు సో ఏం చేస్తామంటే ఒక ఫామ్లో మనం 1 by 1 రాసుకుంటాం అనమాట. ఓకేనా సో నెంబర్ ఆఫ్ పోల్స్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఓకే సో అలానే సో నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ జీరోస్ ఓకే ఎన్ని ఉన్నాయి. ఓకే సో నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్, ఇట్లా మనం ఒక మెథడ్ ప్రకారం 1 by 1 స్టెప్ చేసుకుంటూ వస్తాం కదా. ఓకే సిమిలర్గానే చూడండి ఎప్పుడైనా కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ని ఈజీగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా సో కొన్ని సబ్జెక్ట్స్ నుంచి లైక్ కంట్రోల్ సిస్టమ్స్ అయినా ఓకే సో కంట్రోల్ సిస్టమ్స్ అయినా లేకపోతే నెట్వర్క్స్ అయినా ఓకే సో నెట్వర్క్స్ అయినా ఈ సబ్జెక్ట్స్ నుంచి అవుట్ ఆఫ్ స్కోర్ చేసేదని ట్రై చేయండి. ఓకేనా సో అందువల్లనే నేను కూడా క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి. ఓకేనా ఎలక్ట్రికల్ వాళ్ళైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా కానీ. ఓకేనా సో ఎనీహౌ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా థ్యాంక్ యూ సో మచ్.